హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? డైరెక్టర్ గ్యారేజ్ అనేది పెట్టడానికి ముఖ్య ఉద్దేశం సినిమాలు ఫ్లాప్ కాకూడదని. డైరెక్టర్ అనేది ప్రతి ఒక్క డైరెక్షన్‌లో ఏదో ఒకటి ఎప్పుడు నేర్చుకుంటా ఉండాలని. చాలామంది అంటా ఉన్నారు, "నీకేం తెలుసు? నీకేం వచ్చు? ఎన్ని వందల సినిమాలు చేశావు?" అంటా ఉన్నారు. మొన్న ఐపీఎల్ లాస్ట్ టైమ్ చూసాం. 13 ఏళ్ల కుర్రోడు సూర్యవంశీ సెంచరీ కొట్టాడు. ఆయన ఎన్ని సినిమాలు చేశాడు? సో, ఎన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఆడాడు అంతకుముందు? వయసుతో ఏం సంబంధం ఉంది? సో, ఇలా ఎవరైనా సరే మంచి టాలెంట్ ఉన్నోళ్ళు, మంచిగా మనం చేయగల నమ్మకం ఉండి, అంతకుముందు దాంట్లో మంచి ప్రాక్టీస్ చేసి, క్రికెట్ లాగే సినిమా కూడా అని నేను నమ్ముతున్నాను బలంగా. సో, పాయింట్‌లోకెళ్ళిపోతే 'ఆరో మలై' అనే ఒక సినిమా అండి. జియో హాట్‌స్టార్‌లో ఉంది. 'ఆరో మలై' దాని పేరు. తెలుగులో డబ్బింగ్ అయ్యింది. కంపల్సరీ చూడండి టైం కుదిరినప్పుడు. ఎందుకంటే, యాస్ ఎ డైరెక్టర్‌గా మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే డైరెక్షన్ అనేది నిరంతరం నేర్చుకునే ప్రక్రియ. ఇప్పుడు డాక్టర్‌లకి ఎలాగో అలాగే. క్రికెటర్, బ్యాట్స్‌మెన్‌లు ఎలాగో అలాగే. ఎందుకంటే అది మనకు కొత్త మెళకువలు నేర్పిస్తా ఉంటది. మనల్ని షైన్ చేస్తా ఉంటది. మీరు అనుకోవచ్చు తమిళ సినిమా, ఈ మలయాళం సినిమా నేనెందుకు నేర్చుకోవాలి? నా దగ్గర సొంత టాలెంట్ ఉంది కదా! అని చెప్పి. కానీ జనానికి ఇప్పుడు ఏం అవసరం? జనానికి ఏం కావాలి? జనం ఎలా ఉన్నారు? వాళ్ళ పల్స్ ఎలా ఉందో తెలుసుకోవడానికి రకరకాల సినిమాలు మనం చూడాలి. నాకు తెలుసు అదే స్టోరీ. నేను అదే చేస్తా. లేదంటే అంతకుముందు 10 మంది డైరెక్టర్ల దగ్గర నేను పనిచేశా. నాకిదే తెలుసు. నాకు వీళ్ళు తెలుసు. నేను చేసిందే హిట్ అవుతది. ఇంకోళ్ళు చేసింది ఫ్లాప్ అవుతది అని ఎప్పుడైతే డైరెక్టర్ అనుకుంటాడో, ఆ రోజు డైరెక్టర్ ఫెయిల్ అవుతాడు. మనలో ప్రతి ఒక్కళ్ళు ఏం జరుగుతుంది సమాజంలో? ఎలా చేయాలి సినిమాలు? మలయాళం సినిమాలు ఓటీటీలో మలయాళం సినిమాలకున్న డిమాండ్ దేనికి లేదు. జియో హాట్‌స్టార్‌లో మీరు చూసినట్టయితే మలయాళం సినిమాలు 20 ఉంటాయి. 20 కూడా దేనికి దానికి సెపరేట్‌గా ఒక మాస్టర్ పీస్. దాంట్లో భాగంగానే 'ఆరో మలై' అని ఒక సినిమా చూశాను రీసెంట్‌గా. అది మలయాళం సినిమా కాదు. నాకు తెలిసి తమిళ్ సినిమా అయ్యుంటది. కానీ చిన్న సింపుల్ లవ్ స్టోరీ. అతను చిన్నప్పుడు జీవితం నుంచి అతను సెటిల్ అయ్యేదాకా ఎంత సెన్సిబుల్‌గా, ఎంత కామెడీగా, ఎవ్వరిని హర్ట్ చేయకుండా అట్ ద సేమ్ టైమ్ పెయిన్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా తీసుకెళ్తున్నాడు. మన తెలుగు సినిమాలు 350 సినిమాలు సంవత్సరానికి రిలీజ్ అవుతున్నాయి యావరేజ్‌గా. 330-340 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి అని గత 10 సంవత్సరాలుగా మనం ఎవ్వరం కూడా ఎంక్వైరీ చేసుకోవట్లేదు. లేదా మనకు మనస్సాక్షిగా మనం అడగట్లేదు. నా సినిమా ఛాన్స్ కావాలి, నా సినిమా ఛాన్స్ కావాలి, నా సినిమా ఛాన్స్ కావాలి. ప్రొడ్యూసర్ పెట్టాలి. సేమ్ అదే విధంగా ప్రొడ్యూసర్ మా దగ్గర డబ్బుంది. వాడి సినిమాకి రూ. 1,00,00,000 పెడితే 100,00,00,000 వచ్చినాయంట. నేను కూడా రూ. 1,00,00,000 పెడితే 100,00,00,000 వచ్చేత్తాయి అని కొంతమంది ప్రొడ్యూసర్లు. కొంతమంది కాంబినేషన్ సెట్ చేయాలని చెప్పి. ఇలా ఆలోచిస్తున్నారు గానీ, సినిమా ఎందుకు హిట్ అవుతది? సినిమా హిట్ అవ్వడానికి కారణాలు ఏంటి? అసలు ఏమేమి జరుగుతున్నాయి మార్కెట్‌లో? ఎలా ఉంటున్నాయి? ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అలాంటప్పుడే సినిమా బ్లాక్ బస్టర్ అవుతది తప్ప, మనకు తెలిసింది మనకు మాత్రమే తెలిసింది కాదు. ఈ సమాజంలో ఎన్నో ఉన్నాయి. 190 దేశాలున్నాయి. ఒక్కో దేశంలో ఒక్కోటి జరుగుతా ఉంటది. మన ఇండియాలో ఎన్నో స్టేట్‌లున్నాయి. ఎన్నో ఊర్లున్నాయి. ఎన్నో ప్రాంతాలున్నాయి. మనకు తెలియనివి కూడా ఇప్పుడిప్పుడు కొంత అడవుల్లో ఇలా ఉందంట. అక్కడ ఆ జాతులున్నాయంట. ఇక్కడ ఇది ఉందంట. ఇక్కడ క్షుద్ర పూజలు జరుగుతున్నాయంట. ఇక్కడ లేదా రోడ్లు అక్కడ ఏసారంట. ఆ ఊరికి రోడ్లే లేవంట. కొత్త కొత్త పాయింట్లు ఎన్నో వింటా ఉంటాం. న్యూస్ చూస్తున్నప్పుడు గూడా. అదే విధంగా డైరెక్షన్ అనేది నేర్చుకునే నిరంతర ప్రక్రియ. ఎవ్రీడే మనం నేర్చుకోవాల్సిందే. వేరే ఆప్షన్ మనకు లేదు. ముఖ్యంగా డైరెక్టర్‌కి. డాక్టర్లు ఎలాగైతే నేర్చుకుంటా ఉంటారో రోజుకు రోజు కొత్త రోబోట్ వచ్చిందంట. అది ఆ సర్జరీకి వాడతారంట. ఈ మెడిసిన్ వచ్చిందంట. దీనికి వాడతారంట. అని ఎలాగైతే నేర్చుకుంటారో మనం గూడా అలాగే ప్రతిరోజు నిరంతర ప్రక్రియ నేర్చుకుంటానే ఉండాలి. దాంట్లో భాగంగానే నేను ఇలాంటివి చెప్తా ఉంటాను. డైరెక్షన్ సంబంధించింది మనం షైన్ అవ్వాలి. 3 యాక్ట్ స్ట్రక్చర్‌లు ఏవున్నాయి? కాన్‌ఫ్లిక్ట్‌లు ఏవున్నాయి? ఎందుకు థీమ్ ఉంటది సినిమాకి? సినిమా ఎందుకు హిట్ అవ్వాలి? ఎక్కడ కాన్ఫ్లిక్ట్ రేజ్ చేసుకుంటా ఎళ్ళాలి? సినిమా అంతా ఎలా ఫ్లోతో ఎళ్ళిపోవాలి? 3 అవర్స్ ఎక్కడెక్కడ హుక్ పాయింట్లు పెట్టుకోవాలి? ఇవన్నీ కూడా మనం ఒక ఫార్ములాస్ ప్రకారంగా మనం నేర్చుకొని, దాన్ని మన సినిమాలో ఇంప్లిమెంట్ చేసుకొని, దాని సినిమాని మనం హిట్ కొట్టేలా ప్రయత్నం చేయాలి. ఫార్ములా నేర్చుకున్న సినిమా హిట్ అయిద్దా అని చాలామంది అంటారు. ఫార్ములా నేర్చుకుని హిట్ అయిద్దని మనం చెప్పలేము. కానీ మనకున్న స్టోరీలో దాన్ని పెట్టుకుంటే షైన్ అవుతాం. ఇప్పుడు మనకి ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలు తెలిసినప్పుడు మన సమ్ము ఖచ్చితంగా 100కి 60, 70 తెచ్చుకోగలుగుతాం. అంటే ట్రిగ్నోమెట్రీ ఫార్ములా తెలియకపోతే తెలియకుండా కూడా పాస్ అయిన బట్టి కొట్టి పాస్ అయినోళ్ళు ఉంటారు. అట్టా 100లో ఒకడే ఉంటాడు. కానీ ఫార్ములా తెలిసినోళ్ళలో 100లో 70 మంది, 80 మంది షైన్ అవుతారు. అదే డైరెక్టర్ గ్యారేజ్ ముఖ్య ఉద్దేశ్యం. ప్రొడ్యూసర్‌లు, డైరెక్టర్లు, హీరోలు ఒకటికి 10 సార్లు మీరు తీస్తుందేంటి? మీరు చేస్తుందేంటి? అనేది మీరు మైండ్ పెట్టి ఆలోచించాలి. మన పాత రోజుల సినిమాలన్నీ ఊహించుకొని ఎందుకు హిట్ అయినయి?
ఘరానా మొగుడు ఎందుకు హిట్ అయింది, లారీ డ్రైవర్ ఎందుకు హిట్ అయింది, లేదా కలుసున్నారా ఎందుకు హిట్ అయింది, లేదంటే మన సంతోషం ఎందుకు హిట్ అయింది, మన్మధుడు ఎందుకు హిట్ అయింది, జనాలకి ఏమి ఇష్టపడుతున్నారో అవి తీద్దాం. ఇది కమర్షియల్గా తీయాలంటే ఇది విధానం. దీంట్లో భాగంగానే ఆరోమలై అనే సినిమాని నేను రీసెంట్గా చూశాను. చాలా బాగుంది. మంచి లవ్ స్టోరీతో, మంచి కామెడీతో తీసుకెళ్ళాడు. డైరెక్టర్ గ్యారేజ్ ముఖ్య ఉద్దేశం కూడా మనం మంచి సినిమాలు చేసుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి, మేము నెంబర్లు పెడతాం, మాకు అవకాశం ఇవ్వండి, ఫోన్ చేయండి, మా సినిమా మేము మీకు వచ్చి పని చేస్తాం, స్క్రిప్ట్ మీదే, డైరెక్టర్లు మీవే, అందరూ మీ వాళ్ళు, మేము వచ్చి పని చేస్తాం, మీ సినిమా 100% 100కి 60 మార్కులని మనం తీసుకొద్దాం.